హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు. ఈ చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేసామో చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చేప ముక్కల్ని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. పెద్ద సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని ఇలా మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకున్నాను. అలాగే టమాటాలు కూడా ఒక 3 తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి 1 స్పూన్ మెంతులు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది వేయడం వల్ల చేపల పులుసు ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నీట్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. చేపల పులుసుకి అప్పటికప్పుడు ఇలా మసాలా పొడి తయారు చేసుకుని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించాలి. ఇలా చిటపటలాడడం వలన టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేయించాలి. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి తీసుకొని మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగింది కదా, అందులోనే కొంచెం కరివేపాకు అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇవి బాగా వేగాక ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. టమాటా మొత్తం నీట్గా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించాలి. అందులో ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. ఇందులోనే పసుపు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు చేపల పులుసుని ఏ స్టైల్లో చేస్తారు అలాగే కామెంట్ చేయండి. నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకుందాం. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో చింతపండు రసం వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన చేపల పులుసు అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా చింతపండు పులుపుని బట్టి వేసుకోవాలి. మేము తక్కువగా తింటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉడికొస్తున్న టైంలో చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా ఈవెన్గా వేసుకోవాలి. పులుసు ఇలా ఉడుకుతున్న టైంలోనే చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో వేయడం వలన చేప ముక్కలకి ఆ పులుపు కారం అనేది నీట్గా పడతాయి అన్నమాట. అందుకే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా గరిటతో కలుపుకోవాలి. మొత్తం అంతా ముక్కలకి రసం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ముక్క చెదరకుండా నీట్గా గరిటతో ఇలా తిప్పుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి ఉడికిన తర్వాత మూత తీసి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. చేప ముక్క విడిపోకుండా నీట్గా ఇలా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి. చూసారా ఎంత బాగుందో, చూడడానికి అంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.